హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌతమ్. మా చూరో కోలాకి బీచ్కి తీసుకెళ్ళినప్పుడు గోప్రో అటాచ్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో చూడాలని చాలామంది అడిగారు. సో ఈ వీడియో అదే చూసి ఎంజాయ్ చేసేసి. షార్ట్స్ చూసే ఉంటారుగా. కెఫేకి వెళ్ళాము ఫస్ట్. కెఫే తర్వాత ఇక్కడికి వచ్చాము. యూట్యూబర్తో వచ్చావు బయటికి నువ్వు. నీకు కెమెరా కట్టి నా యూట్యూబ్ సరదా కూడా నేను తీర్చుకొని అప్పుడు నిన్ను బయటకు వదులుతా. నేను కోలాకి గోపురం పెట్టడం ఏమో కానీ దీనికి కానీ మాటలు వస్తే దీని అంత గట్టిగా నన్ను ఎవరు తిట్టుకోరు. పొద్దు నుంచి తిప్పుతున్నాడు వీడు. బీచ్ ఎదురుగా పెట్టుకొని తినచట్లేదు అనుకుంటా ఉంటుంది మనసులో ఈ పాటికి. ఈరోజు వెదర్ ఫోర్కాస్ట్ అయితే ఏమాత్రం బాగాలేదు. నాకు ఓన్లీ 2 hours గ్యాప్ ఉంది. ఈ 2 hours దీని డేటా స్టోరేజ్ అంతా ఖాళీ చేయడం మర్చిపోయి వచ్చేసా. 48 minutes తీయచ్చు ఇంకా వీడియో. అంతే ఉంటుంది. సో నేను ఈరోజు మెల్బర్న్లో అల్టోనా బీచ్కి వచ్చేసాను. ఎవ్రీ డాగ్ బీచ్లో కూడా ఆఫ్ లీష్ అండ్ ఆన్ లీష్ ఏరియాస్ రెండు ఉంటాయి. వీళ్ళని దించంగానే 100 రకాల స్మెల్స్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఇన్వెస్టిగేట్ చేయాలి అర్థం కాక రాయి దగ్గర అయిపోయారు ఇద్దరు. ఒకళ్ళు స్మెల్ చూస్తే ఇంకోళ్ళు కంపల్సరీ చూడాల్సిందే, లేదంటే పక్కకు రారు. ఈరోజు వీళ్ళిద్దరు ఎన్ని డాగ్స్ని కలుస్తాయి కౌంట్ చేద్దామా ఈ వీడియోలో. ఎప్పుడు డాగ్స్ కనిపిస్తే అస్సలు దీన్ని కంట్రోల్ చేయలేము. అలాంటిది బీచ్ చూసిన తర్వాత డాగ్స్ దగ్గర కూడా పోవట్లేదు. ఒక్క చోట కుదురుగా ఉండట్లేదు ఈరోజు. ఇప్పుడు దాకా కోలా పరిగెత్తిన దారిది. అల్టోనా బీచ్ డాగ్స్కి ఇట్లా సపరేట్గా ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ నేనైతే ఆఫ్ లీష్లో తీసుకెళ్ళను, లీష్ ఉంచే తీసుకెళ్తాను. అన్ని డాగ్స్ని కల్పించి వాళ్ళు ఎవరు అగ్రెసివ్ లేరు, కోలా కూడా వాళ్ళతో బాగానే ఉంటుంది అనుకుంటే లీష్ తీసేస్తాను, లేదా కొంచెం ముందుకెళ్ళి వదిలేస్తాను. ఇంకా లీష్ వేసి ఉంచినప్పుడేమో తీయమని, తీసిన తర్వాత ఏమో ఎటు పరిగెత్తాలి అర్థం కాక పాపం అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది బండది. మేమందరం జాగ్రత్తగా ఉన్నావా లేదా అని పొట్టిది కాపలా కాస్తుంది. పోస్ట్ గార్డ్ లాగా ఊరికి బీచ్లో ఆ మూల నుంచి ఈ మూల తిరుగుతూనే ఉంది దానికి. ఒక్కసారి నేను కెమెరా యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకొని లీష్ వదిలేసానంటే చాలు, ఏదో రేస్లో పరిగెత్తాల్సింది దానిలాగా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోద్దో. ఒక్కసారి బీచ్ మోడ్ ఆన్ అయిందంటే కోలాని ఎవ్వరు ఆపలేరు. ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది అంటే కళ్ళు మూసి తెరిసేలోపు వెళ్ళిపోతుంది. బీచ్కి వచ్చి ఏం చేస్తుంది, పైకి కిందకి పరిగెడతా ఉంటుంది. ఆ మూల నుంచి ఈ మూల దాకా నాన్ స్టాప్ జూమిస్ పరిగెడతానే ఉంటుంది. F1 కార్ రేసులు చూసే ఉంటారు కదా మీ అందరూ. ఆ కార్ రేసుల్లో కార్స్ పిట్ స్టాప్కి వచ్చి ఆగినట్టు బండది ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి ఆగుతూ ఉంటుంది. కెమెరా బాగుందా లేదా, లూజ్ అయిందా లేదా చూసి మళ్ళీ పంపించేస్తా. చూసారా ఈ సైకిల్ గ్యాప్లో నీళ్ళు తాగేసింది అది. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ని. ఇప్పుడైతే కొన్ని టిప్స్ చెప్తాను, కంపల్సరీ ఫాలో అవ్వాలి డాగ్స్ని తీసుకెళ్ళేప్పుడు బీచెస్లో. మీరు ఎప్పుడు డాగ్స్ని బీచ్కి తీసుకెళ్ళినా సరే ఫస్ట్ ఫ్రెష్ వాటర్ ఫుల్గా ఉంచుకోండి. అండ్ అలాగే ఇక్కడ మెల్బర్న్లో తీసుకెళ్లే పని అయితే అది ఫస్ట్ డాగ్ ఫ్రెండ్లీ బీచా కాదా చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, పాటీ బ్యాగ్స్ ఎప్పుడు క్యారీ చేయాలి. వాళ్ళు అక్కడ డబ్బు చేస్తే మనమే తీసేయాలి, క్లీన్ చేయాలి, లేదంటే మనకి ఫైన్ పడుతుంది. లాస్ట్గా రెగ్యులర్గా డాగ్ పాష్ చెక్ చేస్తూ ఉండాలి, షార్ప్గా ఏదైనా గుర్చుకుందా లేదా వామ్స్ ఏమైనా ఎక్కినాయా లేదా అని చెప్పి. అండ్ టవల్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి, డ్రై టవల్స్. మెల్బర్న్లో డాగ్ ఫ్రెండ్లీ బీచెస్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో లేదా డిస్క్రిప్షన్లో చూడండి. కామెంట్స్లో అయితే పింగ్ చేశాను, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. బొండగడికి ఈరోజు బీచ్లో కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, రాక్సీ. ఆ రాట్వీలర్ పేరు. దానికి జస్ట్ 1 year. ఇంకా వాటర్ అంటే కొంచెం భయం అంట. కోలా బాగా ఫాస్ట్గా పరిగెత్తడం చూసి కోలా వెనకాల రాక్సీ కూడా వస్తూ ఉండింది. అందరూ రాట్వీలర్స్ అంటే జనరల్గా ఫెరోషియస్గా ఉంటాయి అనుకుంటారు కదా, కానీ ఈ రాట్వీలర్ని బాగా ట్రైన్ చేశారు. దానికి టెయిల్ కానీ ఇయర్స్ కానీ ఏది కూడా నిప్ చేయలేదు. బయట జనరల్గా ఎందుకు కట్ చేసేస్తారో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. రాక్సీ అంత వెల్ బిహేవ్డ్ ఉంటే దాని సిబ్లింగ్ ఉంది ఒకటి, డాష్ అండ్, అది మాత్రం రఫ్ ఆడిస్తుంది అసలు. బండి కూడా
చూడు మాట వింటున్నాడు. సుసు పోస్తున్నా అంటే దానిలో నేను కాలేయాలి ఇప్పుడు. మాకైతే ఈ ట్రిప్ చాలా బాగుండింది. వచ్చిన డాగ్స్ అన్నీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. నేనేదో కొంచెం వింతగా ట్రై చేద్దాంలే, మంచి ఫోటో క్యాప్చర్ చేయలేని ట్రై చేసా. భలే గుర్తుంది కదా వాటర్ విసిరేస్తుంటే. ఇప్పుడు నా కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ఇంకా లాస్ట్గా ఫెచ్ ఆడి ఈరోజు ఎండ్ చేసాము. అంత వాటర్లో కూడా స్టిక్ ఎక్కడ పడిందో కరెక్ట్గా ఫెచ్ చేసుకొని వస్తుంది. విశ్వాసం స్టార్టింగ్లో చెప్పా కదా వెదర్ ఫోర్కాస్ట్ బాగాలేదని చెప్పి. ఆల్రెడీ 2 hours దాకా ఉన్నాం బీచ్లో. ఇంకా వర్షం పట్టడం స్టార్ట్ అయిందనమాట. కోలాకేమో ఏమాత్రం బీచ్ వదిలి రాబుద్ది కావట్లా. ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాయి, ఎందుకంటే ఇది తడిసిన తర్వాత దీన్ని మళ్ళీ డ్రై చేసుకొని. ఇంకొకటి ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓషన్స్ చాలా డేంజర్. మీకు తెలిసిందే కదా, జెల్లీ ఫిషెస్ ఇవన్నీ కూడా కొట్టుకొస్తూ ఉంటాయి షోర్ మీదకి. అస్సలు మంచిది కాదు. ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఓవర్ ఎక్సర్సైజ్ చేసేస్తూ ఉంటాయి డాగ్స్. అది కూడా అస్సలు మంచిది కాదు. అండ్ అలాగే సాల్ట్ వాటర్ కూడా తాగేస్తాయి, ఎక్కడికో వెళ్ళిపోతాయి పరిగెత్తుకుంటూ. అక్కడ సాల్ట్ వాటర్ తాగేస్తూ ఉంటే డయేరియా అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి. అంత మంచిది కాదు వీటి సిస్టమ్కి. కోలాని ఇంటికి తీసుకెళ్ళిపోతుంటే కోలా ఫ్రెండ్ రాక్సీ వచ్చి బాయ్ చెప్తుంది. ఉండు ఉండు అని ఇంకొంచెంసేపు అడుగుతుంది పాపం. అది 8 minutes వీడియోలో పొట్టిది ఇప్పుడు కనిపించింది ఏందని చూస్తున్నారా? చెప్పాగా కోస్ట్ గార్డ్ డ్యూటీ ఎక్కింది పాప ఈరోజు. కాలు తడుపుకొని వదిలేసింది అంతే. ఆ పక్కన జాక్రెస్ లేదు, సుసు పోస్తుంటే ఇల్లు అక్కడ స్మెల్ చూస్తుంది ఇది పాడు. సో ఈరోజు వీడియో అయితే ఇది. ఎంజాయ్ చేసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.